80/20 రూల్ అంటే ఏంటి? ఇది ఒక సహజమైన సూత్రం, పారెటో ప్రిన్సిపల్. ఈ సూత్రాన్ని మొదటగా విల్ఫ్రెడో పారెటో అనే ఇటాలియన్ ఆర్థిక శాస్త్రవేత్త 1897లో ప్రతిపాదించాడు. ఆయన గమనించిన విషయం, ఇటలీలోని 80% భూమి కేవలం 20% ప్రజల చేతుల్లో ఉంది. ఆ తర్వాత ఈ సిద్ధాంతాన్ని జీవితంలో చాలా రంగాల్లో వర్తిస్తుంది అని కనిపెట్టాడు. సూత్రం ఏంటంటే 80% ఫలితాలు 20% కారణాల వల్ల జరుగుతాయి, లేదా 80% సమస్యలు 20% మూలాలతోనే వస్తాయి. ఇది ఖచ్చితంగా 80 మరియు 20 అనే కాకపోవచ్చు, కానీ సాధారణంగా తక్కువ శాతం పనులు ఎక్కువ ప్రభావం చూపుతాయి అన్నది ప్రిన్సిపల్ సారాంశం. సో విద్యార్థులు ఇది ఎలా తీసుకోవచ్చు? మీరు 10 చాప్టర్లు ఉన్న పాఠ్యపుస్తకాన్ని చదువుతున్నప్పుడు పరీక్షల్లో ప్రతి సంవత్సరం ఎక్కువగా 2 లేదా 3 చాప్టర్ల నుంచే 80% ప్రశ్నలు వస్తాయి. మీరు ముందు ఆ ముఖ్యమైన 20% చాప్టర్లను బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఉద్యోగ జీవితంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఒక కంపెనీలో ఉద్యోగి పనుల్లో 10 రకాల పనులు ఉంటాయి. వాటిలో 2 పనులే కంపెనీకి ఎక్కువ విలువ ఇవ్వవచ్చు. క్లయింట్ డీల్స్, డెలివరీ, కొత్త ఐడియాలు వంటి పనులు. ఆ 20% పనులపై దృష్టి పెడితే 80% ఫలితం వస్తుంది. ప్రమోషన్, గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాపారంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఒక షాపులో 100 రకాల వస్తువులు ఉన్నాయి. వాటిలో 20 వస్తువులే మొత్తం అమ్మకాల్లో 80% వాటాను కలిగి ఉంటాయి. ఆ 20% ప్రొడక్ట్స్ పై మార్కెటింగ్ పెడితే లాభం ఎక్కువగా వస్తుంది. ఇది ఆరోగ్యపరంగా ఎలా చూసుకోవచ్చు ఈ సూత్రాన్ని? మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 20% అలవాట్లు ఉదయం నిద్ర లేవడం, భోజన శైలి, వ్యాయామం ఇవి మీ ఆరోగ్యంలో 80% ప్రభావం చూపుతాయి. ఈ ముఖ్య అలవాట్లను మెరుగుపరిస్తే మీరు ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ.